జపాన్కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ఎస్ఎంబిసి ఎస్ బ్యాంక్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. గత కొన్ని రోజులుగా జపాన్కు చెందిన బ్యాంక్ ఎస్ బ్యాంక్లో మెజార్టీ వాటా కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ డీల్ గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావాల్సి ఉన్న రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. 20% వాటా కొనుగోలుతోటి ఎస్ బ్యాంకులో ఎస్ఎంబిసి అతిపెద్ద వాటాదారుగా మారింది. దీంతో రాబోయే రోజుల్లో ఎస్ బ్యాంక్ ప్రగతి మరింత మెరుగయ్యే అవకాశం ఉందనే చర్చ బ్యాంకింగ్ వర్గాల్లో సాగుతోంది. 2 రోజుల క్రితమే ఎస్ బ్యాంక్ లో జపాన్కు చెందిన ఎస్ఎంబిసి 50% పైగా వాటా కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎస్ బ్యాంక్ లో ప్రస్తుతానికి అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఎస్బీఐ నుంచి ఎస్ఎంబిసి 13.19% వాటాను కొనుగోలు చేసింది. ఇతర బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, కోటక్ బ్యాంకుల నుంచి మిగిలిన 6.80% వాటాలను కొనుగోలు చేసింది. ఒక్కో ఎస్ బ్యాంక్ షేర్ను 21.50 రూపాయలకు జపాన్కు చెందిన ఎస్ఎంబిసి బ్యాంక్ కొనుగోలు చేసింది. ఈ డీల్ జరిగే వరకు ఎస్ బ్యాంకులో ఎస్బీఐకి ఉన్న వాటా 24% అయితే ఈ డీల్ తర్వాత ఇప్పుడు అది 3.74% తగ్గింది. ఈ డీల్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతులు లభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ముందే పెద్ద ఎత్తున కసరత్తు జరిగినందున ఇందులో పెద్దగా ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. 2020 సంవత్సరంలో ఆర్బీఐ ఎస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసింది. బ్యాంకు సంక్షోభంలో కూరుకోవడంతో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం దీన్ని గాడిన పడేసేందుకు ఇందులో వాటాలు తీసుకుని ఎస్ బ్యాంకును నిలబెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు తమ వాటాలను జపాన్ బ్యాంకుకు విక్రయించి బయటపడ్డాయి. మరోవైపు ఎస్ బ్యాంక్ కూడా నిలబడినట్లయిందని చెప్పొచ్చు. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా శుక్రవారం నాడు మొత్తం మార్కెట్లు భారీ నష్టాలతోనే కొనసాగాయి. శుక్రవారం నాడు భారీ నష్టాలతోనే మార్కెట్లు ముగిశాయి కూడా. అయినా కూడా ఎస్బీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి. చాలా రోజుల తర్వాత ఎస్ బ్యాంక్ ఏకంగా 10% లాభంతో 20 రూపాయల వద్ద క్లోజ్ అయింది. ఇందులో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఎస్బీఐ కూడా 11 రూపాయల లాభంతో 779 రూపాయల వద్ద క్లోజ్ అయింది. ప్రస్తుతం 20% వాటాను కొనుగోలు చేసిన జపాన్ బ్యాంక్ రాబోయే రోజుల్లో ఈ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ డీల్ కోసం ఎస్ బ్యాంక్ వాటాదారులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు జపాన్ బ్యాంక్ చేతికి ఎస్ బ్యాంకులో మెజార్టీ వాటా వెళ్లడంతో రాబోయే రోజుల్లో ఈ షేర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు కూడా మార్కెట్ వర్గాల్లో ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.